ఆ ప్రశ్న మీరు నన్ను అడిగారనుకో, నాతో సర్వశక్తి కలిగిన దేవుడు నిలబడతాడని చెప్తాను. ఆమెన్. భూమి ఆకాశాన్ని కలగజేసినోడు నాతో నిలబడతానంటున్నాడు. హల్లెలూయా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నవాడు నాతో నిలిచి ఉంటానంటున్నాడు. ఆయన మనతో నిలబడితే మనకి ఇంకేం అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏమైనా వర్ధిల్లుతాయా? ఆమేన్. సాతాను ప్లాన్లన్నీ క్యాన్సల్ అయిపోతాయి యేసు నామములో. ఆయన యందు నిలిచి ఉండు, ఆయన మాట యందు నిలిచి ఉండు, ఆయన ఆజ్ఞల యందు నిలిచి ఉండు. నువ్వు నిలిచి ఉంటే ఆ పవిత్రమైన ప్రేమ నీ జీవితంలో కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము నిజంగా ఎట్లుంటుందంటే, అది ఎంత మధురంగా ఉంటుందంటే, కొన్నిసార్లు ఏడిపిస్తుంది వాక్యం, కొన్నిసార్లు పక్క నవ్విస్తుంది వాక్యం, కొన్నిసార్లు లోపల ఎందెందో కలగజేస్తుంది, కొన్నిసార్లు చాలా సీరియస్నెస్ని కలగజేస్తుంది వాక్యం. ఇన్ని ఉన్నాయి దీని లోపల. ఎంతమంది అనుభవించారు అది? మాకు రాసుకోవడమే సరిపోయిందన్న. ఇన్ని ఉన్నాయి దీంట్లో. కొంచెం ఆకలి కొననీయది ఇది, నిద్ర పట్టనీయది ఇది. కొన్నిసార్లు ఇది బాగా తీసుకున్నాక పడుకుంటే 5 నిమిషాలకి వెళ్ళిపోతాం. ఎందుకు? ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇది. సో దీని అందు నిలిచి ఉండు నాయనా. వాట్సాప్లో వచ్చే మెసేజ్లు పనికి మాలినాయి అవి, ఫేస్బుక్లో చూసి అన్ని వేస్ట్ అవి, ఇన్స్టాగ్రామ్లు అన్నీ కూడా అవి ఏమి చేయవు నీ జీవితంలో. నెత్తికి జంతుబాం రాసుకునే పని తప్ప. మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీ ఇంట్లో 2 ఉన్నారా? 2 ఏం చేస్తారంటే, ఈరోజు రాత్రంతా సెల్లు చూడండి ఒకరేమో రాత్రంతా వాక్యం చదవండి, ఉదయాన్నే ఎవరి మోకాలు ఎట్లుంటే చూసుకోండి. ఒకవేళ సెల్లు చూసే ముఖం బాగుందంటే నువ్వు కూడా ఇంకా సెల్లు చూడు, పక్కన పడే బైబిల్. కానీ బైబిల్ చదివిన ముఖం చూసినప్పుడు సెల్లు చూసిన ముఖం తేడా కనిపిస్తే మాత్రం సెల్లు వదిలేయి. హల్లెలూయా. నిలిచిండు వాక్యంలో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొంతమంది నిద్రపడలని టెన్షన్లు పడుతుంటారు. ఏం లేదు, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఇంకోటిసారి నిద్రలో వస్తే అట్లా పండుకోయి. దేవుడు ఏమన్నాడు? ఏమేన్. ఎందుకంటే నిద్రపోయే టైం అయితే నిద్ర రాలే నీకు. నువ్వేదో పాపం చేసినట్టు ఫీల్ కావద్దు. కానీ మందిరంలో నిద్రపోయినావా దెబ్బలు పడతాయి. ఎందుకంటే నేను అదే పనిగా తెచ్చాడు ఇక్కడికి. ఎందుకు? నీతో మాట్లాడాలని. ఏమేన్. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఎట్లున్నామో మనం చూసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. పనికి పోయి ఆ పనిలో నిద్రపోతే ఎవడని చూస్తూ ఉంటారు. అబ్బాయి ఎంత బాగా నిద్రపోతున్నాడు, అయినా స్క్రూ డ్రైవర్ పట్టుకొని కటింగ్లో పెట్టాను అంటారా? కానీ జాగ్రత్త. సో దేంట్లో నిలిచి ఉండాలా? ఆయన యందు నిలిచి ఉండాలి. ఏమేన్. నువ్వు నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? పవిత్రమైన ప్రేమ నీలోనికి వస్తుంది, పవిత్రతను కలగజేస్తుంది. ఇంకొక మాట, ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? అది చాకలివాని చేతిలో సబ్బులాగా అది మనను పవిత్రపరుస్తుంది, కడిగేస్తుంది. ఆమేన్. అంతేకాదు ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీళ్ళలాగా పనిచేస్తుంది. ఒక జలములాగా, పవిత్రమైన జలములాగా అది మనను కడిగేస్తుంది. ఇప్పుడు ఏమొచ్చింది లోపల? పవిత్రత. చెప్పాలందరూ కూడా. పవిత్రమైన ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయన యందు నిలిచి ఉండాలా. హల్లెలూయా. అప్పుడు ఆయన మన యందు నిలిచి ఉంటాడు. దాని తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 1 John 4th chapter 13th verse. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ మాట.
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. అందరూ ఆమేన్ చెప్పండి. పవిత్రమైన ప్రేమ ఎవరి ప్రేమ? అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. సో మనం ఏం చేయాలా? ఆత్మ చేత నింపబడాలా. ఎందుకంటే ఈ ఆత్మ ద్వారానే తండ్రి అయిన దేవుడు తన ప్రేమను మన హృదయములో కుమ్మరించి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్దాం. సో తండ్రి ప్రేమ మన హృదయములో ఏమైంది? కుమ్మరింపబడింది. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. తండ్రి ప్రేమ ఎటువంటిది? పవిత్రమైన ప్రేమ. సో ఈరోజు నువ్వు పవిత్రమైన ప్రేమని జీవితంలో కలిగి ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? ఆత్మ చేత నింపబడుతూ ఉండాలా. అనుక్షణం నువ్వు దేవుని ఆత్మ చేత ఏమవుతుండాలా? నింపబడుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అంటారు, నా యొద్దకు వచ్చువానికి నేను ఇచ్చే నీళ్లు ఎవడైనా తాగితే వాడు ఎన్నడూ దప్పిక కొనడు అన్నాడు కదా సమరయ స్త్రీతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు వారి కడుపులో నుండి ఏం చేస్తానన్నాడు? జీవ జలపు ఊటలను ప్రవహింపజేస్తాను అన్నాడు. నీళ్లు ఎప్పుడు తాగుతాం మనం? దప్పికున్నప్పుడేనా? డాక్టర్లు ఏం చెప్తుంటారు? ఎక్కువ నీళ్ళు తాగుతుండాలి అంటారు. పడిగడుపున ప్రజలు పొద్దున్నే లేస్తూనే ఉదయాన్నే లేస్తూనే లీటర్ నీళ్లు తాగమని చెప్పింటారు. దాన్ని క్రమంగా పాటించింటాడు. పాస్టర్ చెప్పింటాడు ఉదయాన్నే లేస్తూనే ప్రార్థన చేయి, వాక్యం చదువుకో. అది మాత్రం ప్రైజ్ లార్డ్. నీళ్ళది మాత్రం ఎందుకు? శరీరానుసారులు వాళ్ళంతా. శరీరం పైన ప్రేమ. హల్లెలూయా. ఎక్కడ బలహీనమైపోతుందో, ఎక్కడ పడిపోతుందో, ఎక్కడ అయిపోతుందో అని ఇది ఆలోచనది. కానీ వాక్యం అంటది నీళ్లును ఎట్లయితే తీసుకుంటా ఉన్నావో అదే రీతిగా ప్రతి నిమిషము దేవా నీ ఆత్మచేత నన్ను నింపు నాయనా, నీ ఆత్మచేత నన్ను నింపు నాయనా. ఎందుకంటే ఆత్మదేవుడు మనను తండ్రి ప్రేమతో నింపుతుంటాడు. ఆత్మదేవుడు తన తండ్రి ప్రేమతో మనను నింపుతుంటాడు. ఆ తండ్రి ప్రేమతో నింపబడుతున్న కొలది మనము పవిత్రమైన ప్రేమలోనికి మారిపోతుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన శత్రువును కూడా మనం ప్రేమించడం ప్రారంభిస్తాం. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో ఆ పవిత్రమైన ప్రేమ రావాలంటే ఏం చేయాలా? దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉండాలా. అనుక్షణం ఆత్మ ద్వారానే మనం ఆ ప్రేమను కలిగి జీవించగలం. ఈరోజు అందుకే ప్రభు అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. సో నీకు అవసరం ఏంది? ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటే ఊరికిట్లు ఊగడమే కాదు. ఆమెన్. హీఈస్ అ జెంటల్ స్పిరిట్. ఆమెన్. చాలా సున్నితమైన వాడు పరిశుద్ధాత్ముడు. ఈజ్ అ వెరీ సెన్సిటివ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ ఎంత సెన్సిటివ్ అంత ఫైర్ కూడా అయినా మరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనం పవిత్రమైన ప్రేమను ఎట్లా కలిగి జీవించాలో నేర్చుకుంటున్నాం. ఆమేన్. దేవునికి మనకు తోటి వారికి ఉండవలసిన పవిత్రమైన ప్రేమ ఎవరు కలగజేస్తారట? పరిశుద్ధాత్ముని ద్వారా. అందుకే ఉదయాన్నే లేస్తూనే దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి. ఓ లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను. ఎప్పుడు చూసినా అదే ప్రార్థన మన హృదయంలో ఎప్పుడు దివారాత్రములు అది వస్తూ ఉండాలి. దేంతో? ఆత్మతో నింపు, ఆత్మతో నింపు, ఆత్మతో నింపు, ఆత్మతో నింపు. ఆ ఆత్మతో నింపు, ఆత్మతో నింపు అన్నావు అనుకో, నువ్వు ఆత్మహత్య చేసుకోవు. ఆ తలంపులు కూడా రావు. హల్లెలూయా. ఆత్మతో నింపు, ఆత్మతో నింపు అన్నావు అనుకో,
ఆత్మ జరిగించే కార్యాలను చూడడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. సో ఈరోజు చర్చికి అవసరమైంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనకు పవిత్రత ఉంటుంది, పవిత్రమైన ప్రేమ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు చేసే పని అది, పవిత్రతను కలగజేస్తాడు. ఆమేన్. హేగే అనేవాడు ఏం చేశాడు? ఎస్తేరుకి కదా, ఆమేన్, విలువైన వాటితో కదా అలంకరించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు హేగేకు సాదృశ్యం అన్నమాట. హేగే దేనికి సాదృశ్యం అంట? పరిశుద్ధాత్ముడు. ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక హేగే లాగా, ఆమేన్, దాగు మచ్చ ముడత కలంకము లేకుండా ఒక వధువు సంఘముగా తయారు చేస్తున్న పనిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అందుకే నీకు పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకే యేసుప్రభు అన్నాడు, తండ్రిని ఎవరైతే పరిశుద్ధాత్మను అడుగుతారో వారికి నిశ్చయముగా అనుగ్రహించబడతాడట. అంటే నిశ్చయంగా ఇచ్చేస్తాడు. నువ్వు ఇల్లు అడిగావు, ఉద్యోగం అడిగావు, పొలం అడిగావు, పిల్లల్ని అడిగావు కదా, అన్నీ అడిగావు, బాగానే ఉంది. పరిశుద్ధాత్మను అడిగావా? ఒకసారి ఆలోచన చెయ్యి. లేకపోతే ఈరోజే ఇదే మంచి సమయం. హీఈస్ రెడీ. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీలోనికి రావడానికి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ ఆత్మను కలుసుకోవడానికి, నీ ఆత్మతో పెని వేసుకోవడానికి, నీలో నిలిచి ఉండడానికి, నీతో కలిసి ఉండడానికి. ఏమేన్ తోసేసేవాడు కాదైనా. వావ్, ప్రైజ్ ది లార్డ్. గొప్ప కృప, గొప్ప విషయం ఏంటో తెలుసా? పాపులలో హృదయములకే వస్తాడు పరిశుద్ధాత్ముడు. మనం ఏమనుకుంటాం అంటే పరిశుద్ధులుగా ఉండి తెల్ల బట్టలు వేసేసుకొని మంచిగా ఆమ్దం పూసుకొని మద్యపాపడ దూకొని ఉపవాసం ఉండి స్తోత్రం 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 అంటే వస్తాడు అనుకుంటాం. హల్లెలూయా. ఆయన ఎవరిలోకి వస్తాడంటే, ఎవరైతే యేసు ప్రభువా అని ఒక చిన్న మాట అన్నా, ఆయన గురించి విని ఆశపడ్డ చాలు, వాళ్ళలోనికి వచ్చి పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను పశ్చాత్తాప పడేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడా. అది ఎట్లా మీకు చెప్తాను. యాక్సిడెంట్ అయింది, ప్రభు దర్శనం వచ్చింది, ప్రభు మాట్లాడాడు, భయపడొద్దు నా కుమారుడు, నేను నీకు తోడున్నాను అన్నాడు. ఇంకా తర్వాత నా వాక్యం పట్టుకుని చదువుకుంటా ఉన్నాను, ఇంకా బైబిల్ పట్టుకునే ఉన్నాను. కరెక్ట్గా 15 రోజులైంది. మందిరానికి వెళ్ళాను హైదరాబాద్లో, మా స్థానిక మందిరం. ఆ రోజు మొట్టమొదటిసారి అట్లా ముందు కూర్చున్నాను. లేకపోతే నేను ఎప్పుడు వెనక ఎక్కడో ఉండేవాడిని. సామాన్యంగా చర్చికి పోయేవాడిని కాదు. మనం పోయినా కూడా సంవత్సరానికి 3 మార్లే. దేవునికి స్తోత్రం. ఒకటి క్రిస్మస్కి పోయేవాడిని, రెండవది కొత్త సంవత్సరం పోయేవాడిని, మూడవది గుడ్ ఫ్రైడేకి పోయేవాడిని. ఈస్టర్కి పోయేవాడిని కాదు, ఎందుకంటే ఆయన లేచినాడు కాబట్టి. గుడ్ ఫ్రైడే ఎందుకు పోతావాడిని అంటే అక్కడ పానకం ఇస్తారు, బాగుంటుంది తీయగా, బెల్లంది తాగడానికి, తాగుబోతు కాబట్టి. హల్లెలూయా. ఈ 3 మనకు తెలిసినాయి. సండే స్కూల్ ఎప్పుడు పోలే నా జీవితంలో. ఇప్పుడు అనుకుంటే మిస్ అయినామని బాధపడుతుంటాను. హల్లెలూయా. సో బయట కూర్చుండేవాడిని ఎప్పుడైనా పోయినా కూడా. ఎందుకు పోయేవాడిని అంటే మా అమ్మ తాళాలు వేసుకొని లోపల కూర్చొని ఉంటుంది కాబట్టి ఆ తాళాల కోసం పోయేవాడిని. ఎంత గలిబిలి అంటే ఆ తాళాలు అక్కడి నుంచి అక్కడికి రావడానికి కొన్నిసార్లు తిట్టేవాడిని మా అమ్మని. ముందు పోయి ఏం నీకు పని, వెనక కూర్చోవచ్చు కదా అని. ఎందుకు అమ్మా అనగానే నాయనా ఉన్నాను ఇక్కడే, తీసుకోనైనా తాళాలు అని అంతగా ఉండాలా. అటువంటిది నువ్వు ముందు పోయి కూర్చుంటే అంటే నీకేం తెలుసురా ముందు ఉన్న పవర్ ఏంటో, ముందు కూర్చుంటే అంత సన్నిధి ఉంటే నీకేం తెలుసురా అనేదాన్ని. ఆమె హల్లెలూయా. మనమేమో ఆ డీడీలో వచ్చే రామాయణ చూడాలని నాకు ఆశ. ఆ బాణాలు ఇట్లా సుర్ర ఎంతకు పోదే. ఎప్పుడైతే ప్రభు దర్శించాక మందిరంలోకి వచ్చేట ముందు కూర్చున్నాను, దైవసేవకుడు వాక్యం చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడు అలా ఇల్లే కదా ఫస్ట్ మెసేజ్, అది నాకు అర్థం కాలే. కానీ 40 నిమిషాలు, గంట సేపు వేసిన తర్వాత లాస్ట్ ఒక్క మాట మాత్రం నాకు అర్థమైంది. అది ఏమన్నాడంటే,
అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి అన్నాడు. అది ఒక్కటి తెలిసింది నాకు. ఇక మోకాళ్ళ మీదకి వచ్చి ఒక చిన్న మాట నా నోట అన్నాను, ప్రభువా, అప్పుడు సినిమాలు అంటే పిచ్చిలే, ఒక్కరోజు 4 షోలు చూసేటోని, కొత్త సినిమా అయితే. ఆమెన్. ఎందుకంటే టికెట్లు అన్నీ ఫ్రీ కాబట్టి. అసోసియేషన్లే ఉండే, ఫ్యాన్స్ అసోసియేషన్లు. ఆమె దాంట్లో మనం ఏం ఉండేవాళ్ళం కాదు, కానీ మన ఇంటికి వచ్చేవి టికెట్లు. నరకాన్ని తీసుకోబడడానికి అన్నీ మన దగ్గరికి వస్తుంటాయి. ఆమె సో అట్లా ఉండేదన్నమాట. అప్పుడు అన్నాను, ప్రభువా, సినిమా మాటలు, సినిమా కథలు అయితే నన్ను చెప్పగలను నాయన, ఇదేదో ప్రార్థన అంట, నాకు రాదు నాయన అన్నాను. అంతే, ఒక్క మాట అన్నాను, నాకు రాదు నాయన అన్నాను. నాకు తెలుసు నాయన అని అంటే ఏమో ఏదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నాకు రాదు నాయన అని ఎప్పుడైతే అన్నానో వెంటనే పరిశుద్ధాత్ముడు తన కార్యం చేశాడు. నాలో నుండి ఒక నల్లటి ఆకారం, చీకటి, కటిక చీకటి, అది నాలో నుండి ఇట్లా వెళ్ళిపోవడం నేను చూశాను. ఎంత భయంకరం అంటే, ఒక ఆకారం ఉంది దానికి, అది సట్టని వెళ్ళిపోయింది. ఒక ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చి తాకింది నన్ను. అది మామూలుగా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 గంటల సేపు నేను చేసిన ప్రతి పాపం, ప్రతి అతిక్రమం నా కళ్ళ ముందు కనబడడం ప్రారంభమైంది. ఎక్కిళ్ళు పడి నేను ఏడవడం ప్రారంభించాను. చచ్చిపోయినా కూడా అట్లా ఏడవరేమో, అంత గట్టిగా ఏడుస్తున్నాను. చర్చ్ అంతా ఒకటి అయిపోయింది. దేవుని స్తోత్రం, అందరూ వెళ్ళిపోయినాను, నేను ఒక్కనే ఉన్నాను చర్చిలో. అంటే ఎవరు కంట్రోల్ చేయలేకపోయినారు, నాకు కంట్రోల్ కాలేదు. అసలు నేను ఏమవుతున్నా నాకే అర్థం కాలే. ఏడ్చి అబ్బా. దేవునికి స్తోత్రం. ఆ మధ్యలో నుండి, కడుపులో నుండి ఒక ప్రార్థన వస్తుంది. అది పెదవుల నుంచి కాదు, నాకు తెలుసు, కడుపులో నుండి వస్తుంది ఆ ప్రార్థన. ఈ ఊటలో నుండి వస్తుంది ప్రార్థన. అదేంటంటే, ప్రభువా, నేను పాపిని నైనా, నీ రక్తముతో నన్ను కడగయ్యా. నేను పాపిని నైనా, నన్ను క్షమించండి మీ రక్తముతో. ఈ ప్రార్థనే 2 గంటలు జరిగింది. ఆమేన్. బరువులన్నీ దిగిపోయినాయి, భారం అంతా తొలగిపోయినాయి, బంధకాలన్నీ తగ్గిపోయినాయి. నెమ్మది, ఎంత నెమ్మది అంటే ప్రపంచంలో ఎవ్వరికి లేనంత శాంతి, సమాధానం, నెమ్మది నా హృదయంలోకి వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే వాక్యములు ఉన్నాయి, అన్ని ప్రాక్టికల్గా నేను అనుభవించాను. మా దేవుని సన్నిధిలో చెప్తున్నాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ ఆనందాన్ని కలగజేస్తుందట. ఆ రక్షణ ఆనందాన్ని ప్రాక్టికల్గా నేను అనుభవించాను. కళ్ళు తెరిచినప్పుడు అంత కొత్తగా కనబడుతుంది, సంథింగ్ అంత బ్యూటిఫుల్గా ఉంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగు. అది ఎవరు చేసే పని? పరిశుద్ధాత్ముడు. మన నీతి కాదు, మన విశ్వాసం కాదు, అది పరిశుద్ధాత్ముడు చేసే పని. విశ్వాసంతో నోరు తెరిచి అన్నాను, నాకు ప్రార్థన చేయడం రాదు. అదే దేవుడికి కావాలి. రాదు అనగానే ప్రభు ఏమంటాడు, ఇక నేను నేర్పిస్తా పదా అంటాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన కృపలో సాగిపోతున్నాను. ఆమేన్. కొన్నిసార్లు కింద పడిన రోజులున్నాయి, జారిపోయిన రోజులున్నాయి, పడిపోయిన రోజులున్నాయి, దూరమైన రోజులున్నాయి. అయినప్పటికీ ఆయన కృప విడిచిపెట్టలేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పడిపోయిన తర్వాత మనం చేసేది ఏంటో తెలుసా? నేను పడిపోయినా అని లోపల మదన పడుతూ వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయినాం అనుకో, సాతాను రాజ్యానికి దగ్గర అయిపోతాం. నువ్వు పడిపోయినా లేచి దులుపుకొని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నన్ను క్షమించు నాయనా అని కన్నీళ్లు కార్చడం ప్రారంభించామనుకో, మళ్ళీ ఒకసారి సారీ అని చెప్పడం నేర్చుకున్నామనుకో, దేవునికి స్తోత్రం. వాక్యం అంటది, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అని. హల్లెలూయా. ఆ రీతిగా క్షమాపణలు అడుగుతూ బ్రతికి ఇక్కడ సాగుస్తూ ఉన్నాను. ఆమేన్. మేము పెద్ద పైనుంచి ఊడిపడిన వాళ్ళం కాదు, మేము మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమే. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆ రీతిగా మనం ఆత్మ తండ్రి ద్వారా మనం కలుసుకుంటా ఉంటే ఆయన మనకు ఏం కలుగజేస్తాడు? పవిత్రమైన ప్రేమ. వండర్ఫుల్ జీసస్. హల్లెలూయా. తర్వాత చూడండి, చివరిగా యోహాను రాసిన 2వ పత్రిక
1:2. 2 John 1:2. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. ఆమేన్. 1 John 5:18. 1 యోహాను 5:18. దేవుని మూలముగా పుట్టిన వాడెవ్వడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమందంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సత్యము ద్వారా పవిత్రత అనేది కలుగుతుంది. సత్యము మనని ఏం చేస్తుంది? పవిత్రతను కలగజేస్తుంది. సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? మనం అసత్యములో ఉన్నంత వరకు చీకట్లో ఉన్నట్టే, అసత్యంలో ఉన్నంత వరకు బంధకాల్లో ఉన్నట్టే, అసత్యములో ఉన్నంత వరకు కాడి మ్రాణుల కింద ఉన్నట్టే. కానీ ఎప్పుడైతే సత్యము మనం తెలుసుకుంటామో ఆ సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనకు పవిత్రమైన ప్రేమను కలగజేస్తుంది. హల్లెలూయా. ట్రూ లవ్, ట్రూత్ మనని సెట్ ఫ్రీ చేస్తుంది. ఐ ట్రూత్లో మనం ఉండాలి, సత్యములో మనం ఉండాలి. సత్యము ద్వారా మనకు పవిత్రత కలుగుతుంది. సత్యము మనను పవిత్రమైన ప్రేమను కలగజేస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు ఆ సత్యములో మనం బ్రతకడానికి, సత్యములో మనం జీవడానికి, సత్యములో మనం ఉండడానికి ఇష్టపడాలా. సత్యం చెప్పకుండా 2 భార్య భర్తలు చచ్చిపోయారు. ఏం పేరు వాళ్ళ పేరు? అననీయ, సఫర్య కదా. భూమిని అమ్మారట, వెల తెచ్చారు. అపోస్తుల పాదాల కొంత దాచుకున్నారు, కొంత తెచ్చి ఇచ్చారు. ఇంతేనా అని వాళ్ళు అడిగారు. అడిగితే సత్యం చెప్పదు. ఇప్పుడు సొమ్ము ఎవరిది? అపోస్తులదా? ఎవరిది? అననీయ, సఫర్యదే. వాళ్ళది. వాళ్ళది వాళ్ళు అమ్ముకున్నారు. ఎందుకంటే ఆ రోజు రివైవల్, ఉజ్జీవం అటువంటి రీతిగా ఉంది. వీళ్ళు కూడా ఉజ్జీవింపబడ్డారు. కానీ దొంగ ఉజ్జీవం ఉంది దీంట్లో, పేరు కనిపించే ఉజ్జీవం ఉంది దీంట్లో కదా. అందరు చేసినారు, మేము కూడా చేసినాంలే అన్న సమర్థించుకుంటే ఉద్యోగంలో ఉన్నారు వీళ్ళు. కానీ అక్కడ పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు, ఇంతకే అమ్మారా అంటే ఏమన్నాడైనా? లేదయ్యా, ఎక్కువనే వచ్చింది, కాకపోతే కొంచెం తెచ్చిపెట్టాం, మాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే అవి ఉన్నాయి, ఏదో ఒకటి వాళ్ళకున్న పరిస్థితి చెప్పింటే ఏమయ్యేది కాదు. ఏం చేశాడట? ఇంతకే అమ్మారంటే ఇంతకే సార్ అన్నారు. పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు అనే మాట నోట బయటికి వచ్చిందో లేదో వాడు హఠాత్తుగా కింద పడి ప్రాణాన్ని వదిలిపెట్టాడు. 4 యవనస్తులు వచ్చి ఏం చేశారట? సో సంఘాలలో యవనస్తుల పని ఏంటి? హఠాత్తుగా పడిపోయిన ఎత్తుకొని పోతా ఉండాలి ఆమె. హల్లెలూయా. సో దబాని పడ్డది, తకాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి వాళ్ళ భార్య వచ్చింది. ఆమె కొంచెం అన్ని దాచుకొని వచ్చింటుంది, ఇంకెక్కువ కదా. భర్తకు తెలియకుండా కొన్ని దాచింటుంది ఆమె. ఈడే మోసగాడంటే ఆమె ఇంకా పెద్ద మోసగాతే ఉంటుంది. సో లేట్ అయింది రావడానికి. వచ్చిన తర్వాత ఏమ్మా అంటే అంతే కదయ్యా అన్నది. ఇక ఇప్పుడే మీ యవనస్తులు వాళ్ళ అడుగులు ఇంకా అచ్చులు కనబడుతున్నాయని ఇంకా నువ్వు కూడా పో అన్నాడు. అంతే. ఆ రోజు సంఘం అంతా ఒక్కలాంటి భయముతో నింపబడ్డారు వాళ్ళు. అసత్యం ఎంత ప్రమాదకరమైంది. హల్లెలూయా. దాని సత్యము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? పవిత్రతలోనికి, అది పవిత్రమైనది. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు. సో ఈరోజు పవిత్రతతో కూడిన ప్రేమలో మనం కలిగి జీవించాలంటే మొట్టమొదటిగా పవిత్రమైన హృదయం ఉండాలి. రెండవదిగా మంచి మనస్సాక్షి ఉండాలి. మూడవదిగా నిష్కపటమైన విశ్వాసముతో కూడిన ప్రేమ ఉండాలి. అలాగే 4వదిగా దేవుని యందు నిలిచి ఉండాలి. ఆమేన్. 6వదిగా ఆత్మ ద్వారా, ప్రైజ్ ది లార్డ్. 7వదిగా సత్యము ద్వారా మనం ఏం పొందుకుంటాం?
పవిత్రతను పోగొట్టు. దేనికి స్తోత్రం? సత్యము మనకు పవిత్రమైన ప్రేమను కలుగజేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, సర్వశరీరులకు ప్రభు అయిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు నాతో మాతో అందరితో మాట్లాడారు, మీకు వందనాలయ్యా. నేనా మేము పవిత్రమైన ప్రేమను నాయన ఏ రీతిగా మాకు కలుగుతుందో మీరు మాకు నేర్పించారు. నేను మొట్టమొదటిగా పవిత్రమైన హృదయం ఉండాలని, మంచి మనస్సాక్షి ఉండాలని, నిష్కపటమైన విశ్వాసముతో కూడిన ప్రేమ ఉండాలని, దేవుని యందు నిలిచి ఉండాలని, ఆత్మ ద్వారా కలుగుతుందని, సత్యము ద్వారా కలుగుతుందని నేనా మేము నేర్చుకున్నాం ప్రభా. సో ఇట్టి లక్షణములు మా అందరి హృదయాల్లో మీరు దయచేయండి ప్రభా. ఇవి మాలో ఎప్పుడైతే కలుగుతాయో, ఇవి ఎప్పుడైతే మాలో ఉంటాయో ప్రభా, ఇవి పవిత్రమైన ప్రేమను మాకు కలగజేస్తాయని మేము నేర్చుకున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ప్రేమై ఉన్నవారు ప్రభా, కాబట్టి మేము కూడా ఆ ప్రేమగా మార్చబడే కృప మాకు దయచేయండి. ఆయా సమయంలో కోపము, గర్వము, అసూయ, క్రోధము, మదమత్సరము ఇటువంటివన్నీ కూడా మాలో పనిచేస్తుంటాయి ప్రభా. ఆ పనికిరాని తీగలన్నిటినీ కూడా మీరే కత్తిరించివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పవిత్రతలో మేము మెదలడానికి, ఎదగడానికి, కదలడానికి, జీవించడానికి మీ కృప మాకు దయచేయండి తండ్రి. గొప్ప దేవ, పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని మీ వాక్యం సెలవిస్తుంది. అంటే అటువంటి పవిత్రమైన ప్రేమ మేము కలిగి ఉండాలి ప్రభా. నాయనా యేసయ్యా, మీ యొక్క వందనాలు ప్రభా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మీరు ఎట్టి ముద్దుతో ప్రభా నాయనా అతని మెడ మీద పడి అతన్ని స్వీకరించారో నాయనా, మేము కూడా ఆ రీతిగా ఉండులాగున మీ కృప మాకు దయచేయండి. మా హృదయాల్లో ఎన్నో గాయాలు, మనసులో ఎన్నో గాయాలు, పరిస్థితుల ద్వారా ఎన్నో సమస్యలు, కొన్నిసార్లు మా కళ్ళ ముందు ప్రజలు, మా కళ్ళ ముందు ఉన్న ప్రేమించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో ప్రభా. అటువంటివి అన్నీ కూడా ఈ పవిత్రమైన ప్రేమతో కడిగివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు. శత్రువులను సహితము మిత్రులుగా మార్చే దేవుడవు నీవు ప్రభా. మీ కృపచేత నింపి నడిపించండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప